హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బాటిల్ గ్రీన్ దీంతో ముట్టియా చేస్తాను నేను. ఇది గుజరాతీ డిష్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనపకాయ ఇలా గ్రేట్ చేసుకున్నాను. ఒక ప్యాన్లో ఆనపకాయ వేసుకుంటున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. అంటే పెద్ద అంటే 1 కప్ అవుతుంది ఇదైతే మెజర్మెంట్లో. అందులో వాము 1 స్పూన్ వాము వేసుకుంటున్నాను. నువ్వులు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కారం ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అయితే మీకు టేస్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే నేనైతే లెస్ తింటాను. కొంచెం బేకింగ్ సోడా అనమాట, చిటికెడే బేకింగ్ సోడా. పసుపు ఒక 2-3 స్పూన్స్ పడుతుంది. అంటే స్మాల్ పీస్ కాదు, ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్లు ఆయిల్ అనమాట. నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను వేసుకున్నాను. దీని ఏంటంటే మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు. వాటర్ యాడ్ చేసుకోకుండా ఆల్రెడీ ఈ ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి దీంతోనే మనము మ్యాక్సిమం కలుపుకోవడానికి చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ థిక్నెస్ అన్నది అంటే వాటర్గా ఉంటుంది. మనం ఏంటంటే దీన్ని ఆవిరి మీద ఉడికించాలి. శనగపిండి అస్సలు వాటర్ లేకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈలోగా ఆవిరి మీద ఉడికించాలన్నమాట. దీనికోసం నేను వాటర్ పెట్టుకున్నాను, దీని మీద జల్లెడ పెట్టుకున్నాను. మనం ఇప్పుడు దీనిపైన జస్ట్ శనగపిండి చల్లుకుని జస్ట్ ఒక ముద్ద తీసుకోవాలి. ముద్ద తీసుకుని మనం ఇలా చేసుకుంటే ఒక ముద్ద అవుతుంది. మనం దీన్ని తీసుకెళ్ళి ఇలా ముద్ద పెట్టుకోవాలి. శనగపిండి ఎందుకు అద్దమంటున్నానంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆవిరి మీద పెట్టుకున్న తర్వాత జస్ట్ స్ప్రింకిల్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక లిడ్తో క్లోజ్ చేసేస్తున్నాను. ఆవిరి మీద కుక్ చేసుకున్న తర్వాత ఇది కుక్ అయినట్టని తెలియడానికి జస్ట్ మనం ఏంటంటే జస్ట్ పెట్టుకొని చూసుకుంటే మనకేమీ అంటుకోపోవట్లేదంటే కుక్ అయినట్టు అనమాట. నేను అన్నీ కూడా అలాగే చెక్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ ఉంటే కుక్ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మ్యాక్సిమం 5-6 మంత్స్ మాత్రం ఉంటుంది బాగాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని జస్ట్ ఫ్రై చేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. అది నేను ఫ్రై కూడా నేను మళ్ళీ పెడతాను, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలి. అది కూడా నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.